సెల్ఫీ అంటూ భర్తను నదిలోకి తోసేసిన భార్య, ఈదుకుంటూ బండపైకి చేరిన బాధితుడిని రక్షించిన వాహనదారులు, తాను తోయలేదని ఆయనే పడిపోయాడంటూ ఆమె వాదన. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్తగా పెళ్ళైన జంట కృష్ణానది బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా సెల్ఫీ తీసుకుందామని ఆగారు. అంతులోనే భర్త నదిలో పడిపోయారు. వాహనదారులు సాయంతో బతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరిన అతను, నా భార్య నదిలోకి తోచేసింది అని చెప్పగా, అదేం లేదు, ఆయనే పడ్డాడు అని ఆమె సమాధానమిచ్చింది. ఊహకందని ట్విస్టులతో కూడిన ఈ ఘటన కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో రాయచూర్ తాలూకా కుర్జాపూర్ వంతెన వద్ద చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా శక్తినగర్ చెందిన తాతప్పకు స్థానికురాలైన సుమంగళితో 3 నెలల క్రితం వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం తాతప్ప తన భార్యతో కలిసి పడిగేరు గ్రామం నుంచి వెళ్తూ గుర్జాపూర్ వంతెన వద్దకు చేరుకున్నారు. ఇక్కడ సెల్ఫీ దిగుదామని సుమంగళి అడిగింది. దీంతో బ్రిడ్జి అంచున నిలబడి ఇద్దరూ కవర్ అయ్యేలా ఫోటో తీయడానికి ఆయన ప్రయత్నించారు. అంతలోనే నదిలోకి పడిపోయారు. ఈత రావడంతో ప్రవాహాన్ని దాటుకుని ఓ బండపైకి చేరుకున్నాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు అతన్ని గమనించి తాళ్ల సాయంతో రక్షించారు. వంతెనపైకి చేరుకున్న తాతప్ప, నువ్వే నన్ను తోసేశావు అని భార్యపై ఆగ్రహం వ్యక్తం చేయగా, నేను తోయలేదు, ప్రమాదవశాత్తు నువ్వే పడిపోయావు అని ఆమె వాదించింది. కాసేపు పరస్పరం నిందించుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని వాళ్ళని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.